నమస్కారం. నేను మైనపాటి మురళీకృష్ణ. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో తగాదాలు వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతున్నది. ఈ సందర్భంగా కూడా గమనించినట్లయితే వాళ్ళు అక్కడ స్థానిక నాయకుడు అయినటువంటి వర్మ గారికి కూడా టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని ఒక క్షత్రియ వర్గం వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా బ్రాహ్మణ వర్గం కూడా చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తితో ఉండటం జరిగింది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులం వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా అల్పసంఖ్యాకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే అసంతృప్తి వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనా ఈ సభ మీద అటాక్ చేయడానికి కొన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని కూడా టాక్ ఉంది. వాటిని ఆపడం కోసమే ఈ యొక్క నాదెండ్ల గారు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం చేసేటువంటి పోలీసు సెక్యూరిటీ కాకుండా వీళ్ళు వ్యక్తిగతంగా కూడా 75 కెమెరాలు సిసిసి కెమెరాలు రకరకాల ప్రాంతాల్లో పెట్టి వీళ్ళ మనుషుల్ని ప్రత్యేకంగా అరేంజ్ చేసుకుని ఒక ప్యారలల్ రక్షక వ్యవస్థను ఏర్పరచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే వీళ్ళకి గవర్నమెంట్ మీద నమ్మకం లేదా? ఇప్పుడు నాదెండ్ల గారు ఆ విషయం బహిరంగంగా చెప్పాలి. మరి తెలుగుదేశం పార్టీ మీద వీళ్ళకి నమ్మకం లేదా? మరి వీళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు ప్రత్యేకంగా? ఒకవేళ చేసుకున్నారనుకుందాం, దీన్ని బహిరంగంగా ప్రకటించి అందరికీ చెప్తున్నారంటే దానికి కారణం ఏంటి? సాధారణంగా ప్రభుత్వం చేసేటువంటి సెక్యూరిటీ వ్యవస్థతో పాటు వీళ్ళు కూడా అన్ని పార్టీల వాళ్ళు వ్యక్తిగతంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఈయన బహిరంగంగా మేము 75 కెమెరాలు రకరకాల ప్రాంతాల్లో పెట్టాం, ఎవరెవరు ఏ రోడ్లోంచి వస్తున్నారో అన్నీ మాకు రికార్డు అవుతాయి, మాకు ప్రత్యేకమైనటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పడం ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి అనేటువంటిది ఆయన బహిరంగంగా చెప్పాలి. అంటే ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకం లేదా, లేదా ప్రభుత్వం చేసే ఏర్పాట్ల మీద నమ్మకం లేదా? ఇది తెలుగుదేశం పార్టీకి మరియు ఈ యొక్క జనసేన పార్టీకి మధ్య ఉండేటువంటి కొన్ని అభిప్రాయ భేదాలను స్పష్టంగా చూపిస్తున్నది ఇది. అంతేకాకుండా సహజసిద్ధమైనటువంటి శత్రువులు కమ్మ కాపు మధ్య ఆదికాలం నుంచి కూడా చూస్తే సహజసిద్ధమైనటువంటి ఫ్రెండ్షిప్ లేదు. పిల్లి ఎలకలాగా వీళ్ళ మధ్య ఫస్ట్ నుంచి కూడా డిఫరెన్స్ ఉంది. వంగవీటి మోహన్ రంగ గారి కాలం నుంచి కూడా మనం గమనిస్తే స్పష్టంగా గమనిస్తాం. సో ఇప్పుడు బీజేపీ కూటమి వీళ్ళు అలానే ఉంటారా, లేకపోతే వీళ్ళ మధ్య వైద్యుడి అనేటువంటివి కనిపిస్తున్నాయి? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇదివరకు ఉంది 6% ఓటు బ్యాంకే, కానీ ఇప్పుడు అది పెరిగింది, 8.6% ఉంది, ఇంకా 10% కూడా దాటబోతున్నది అనేటువంటి లెక్కలు కూడా వాళ్ళకి కనబడుతున్నాయి. ఇది వాళ్ళ మధ్య ఫ్యూచర్లో ఏమైనా ఒప్పందాలకి అంటే వీళ్ళు ఎక్కువ ఎమ్మెల్సీ అడగటం ఇటువంటివి ఏమైనా జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు ఉంటా అంటున్నారు. మరి వీళ్ళ ఓటు బ్యాంక్ పెరిగితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి 11 నెంబరే కదా ఉంది, 11 కాదు మాకు ఇంకా పెంచమని అడగచ్చు. ఆ సందర్భంలో టీడీపీకి వీళ్ళ క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాష్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడే వర్మ గారు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనేటువంటి టాక్ కూడా నడుస్తుంది. ఇక్కడ కూడా పిఠాపురంలో ఈ యొక్క దొరబాబు వంటి వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా జనసేనలో చేర్చుకుంటున్నారు. ఈ విధంగా చేరికలు అనేటువంటి జరుగుతున్నాయి. ఏదేమైనా ఈ యొక్క పిఠాపురం సభ తర్వాత వాళ్ళ మధ్య ఉన్న గొడవలు అయితేనేమి, ఏదైనాటువంటి అలకలు అయితేనేమి, ఇవన్నీ కూడా బహిరంగంగా వచ్చి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది.